రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. వింటున్నారు నా మాటలు? కాబట్టి భక్తి చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. నీతిగా, న్యాయంగా, ధర్మంగా, పరిశుద్ధంగా జీవించడానికి కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి టైములో దేశము, ప్రపంచము ఈ విధంగా మారిపోతున్నప్పుడు దేవుని బిడ్డలముగా, దేవుని రక్తములో కడగబడిన బిడ్డలముగా దేశము బాగుండాలని, దేశములో ఉన్న ప్రజలు బాగుండాలని, వారితో పాటు మనము కూడా బాగుండాలని కోరుకునే ఒక దేవుని బిడ్డలముగా, దేశ పౌరులముగా మన బాధ్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. పొద్దున్న పనికి వెళ్తున్నాం, సంపాదించుకుంటున్నాం, తింటున్నాము, తొంగుంటున్నాం, నిద్రలేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనే మామూలు పద్ధతులు మానేసి కొంచెము లోకములో జరిగే వాటిని, దేశములో జరిగే వాటిని అవగాహన చేసుకొని మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యాలి. ప్రేయర్ ఫర్ ఇండియా, ప్రేయర్ ఫర్ ఇండియా, దేశము కొరకు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేశము కొరకు ప్రార్థన, ఇదే మీకు ఇచ్చే అంశం ఈరోజు. దేశము కొరకు ప్రార్థన చెయ్యాలి, ఇది అంశం. ఇక రండి, బైబిల్ వాక్యంలో మూల వాక్యాన్ని ఒకటి చూపిస్తా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. అయ్యా కొంచెం సౌండ్ తగ్గిది, మన వరకు వినేటట్లుగా పెట్టు, బయట వరకు అవసరం లేదు. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు. 65వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుతాను. యెషయా గ్రంథం. దేశములో తనకు ఆశీర్వాదము కలగాలని కోరుకునేవాడు, మన దేశం ఇది కదమ్మా, ఈ దేశములో దేవుని ఆశీర్వాదాన్ని కావాలి అనుకునేవాడు. వింటున్నారు కదా? దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు, నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదించవలెనని కోరుకొనును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడ